హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి మన వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. జనరల్‌గా యూట్యూబ్‌లో వీడియోస్ అప్‌లోడ్ చేస్తూనే ఉంటారు కదా! ఆ వీడియోస్ అనేది ఎన్ని విధాలుగా అప్‌లోడ్ చేసుకోవచ్చు అనేది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. దీంతో పాటుగానే కొంతమంది యూట్యూబ్‌లో వీడియోస్ అప్‌లోడ్ చేసేటప్పుడు బై డిఫాల్ట్‌గా థంబ్‌నెయిల్ అనేది 3 చూపిస్తుంది. కానీ మనకి కస్టమ్ థంబ్‌నెయిల్ రాని వారు ఏం చేస్తే కస్టమ్ థంబ్‌నెయిల్ వస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. దీంతో పాటుగానే డిస్క్రిప్షన్ అనేది ఆటోమేటిక్‌గా బై డిఫాల్ట్‌గా ఎలా సెట్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలోనే తెలుసుకుందాం. ముందుగా అసలు మన వీడియోస్ అప్‌లోడ్ చేయాలంటే 3 విధాలుగా అప్‌లోడ్ చేసుకోవచ్చండి. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. పక్కనే స్క్రీన్ షేరింగ్ ఆన్ చేస్తున్నాను చూడండి. ఇప్పటివరకు మా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. జనరల్‌గా యూట్యూబ్‌లో అందరూ వీడియోస్ అప్‌లోడ్ చేస్తూనే ఉంటారు. కానీ కొంతమంది కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఆ మిస్టేక్స్ ఏంటో ఈరోజు తెలుసుకుందాం. అదేవిధంగా యూట్యూబ్‌లో 3 విధాలుగా అప్‌లోడ్ చేసుకోవచ్చు. అది ఎలానో కూడా ఈ వీడియోలోనే తెలుసుకుందాం. ముందుగా మనం యూట్యూబ్‌లో వీడియో అప్‌లోడ్ చేయాలి అంటే ఒక వీడియోని మనం షూట్ చేసి ఉండాలి. ఆ షూట్ చేసిన వీడియో ఎక్కడ సేవ్ అవుతుందండి? గ్యాలరీలో సేవ్ అవుతుంది. ఎలా సేవ్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా గ్యాలరీ ఓపెన్ చేయండి. ఇలా గ్యాలరీ ఓపెన్ చేసిన తర్వాత మనం ఏదైతే వీడియో అప్లోడ్ చేయాలనుకుంటామో ఆ వీడియోని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత వీడియో అంతా కూడా ఒకసారి ప్లే చేసి చెక్ చేసుకోండి. వీడియో అంతా కూడా కరెక్ట్‌గా ఉందా లేదా అనేది ఇలా చెక్ చేసుకోండి. అంతా పర్ఫెక్ట్‌గా ఉంది అన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్‌ని టిక్ చేయండి. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకిక్కడ సోషల్ మీడియా యాప్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయండి. అందులో యూట్యూబ్‌ని క్లిక్ చేయండి. యూట్యూబ్ క్లిక్ చేసిన వెంటనే మనకి డైరెక్ట్‌గా ఈ పేజ్ అనేది హలో ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఆటోమేటిక్‌గా అక్కడ ప్రివ్యూ అనేది చూపిస్తుంది. ప్రివ్యూ చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పైన ట్యాప్ చేయండి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన మరో ఇంపార్టెంట్ విషయం అండి. ఎప్పుడైతే మనం యూట్యూబ్‌లోకి అప్‌లోడ్ చేస్తున్నామో, ఆ అప్‌లోడ్ చేసే సమయంలో మన ఛానల్ ప్రొఫైల్ ఇక్కడ ఉందా లేదా అని చెక్ చేసుకోండి. ఇక్కడ ఉన్నట్టయితేనే యూట్యూబ్‌లోకి అప్‌లోడ్ చేయండి. కొంతమందికి యూట్యూబ్ యాప్‌లో 3, 4 ప్రొఫైల్స్ ఉంటూ ఉంటాయి. అలాంటప్పుడు బై మిస్టేక్‌లో ఇక్కడ వేరే ప్రొఫైల్ ఉందనుకోండి. ఆ ప్రొఫైల్‌లోకి మన వీడియో అప్‌లోడ్ అయిపోతుంది. టైం అంతా కూడా వేస్ట్ అవుతుంది. డేటా వేస్ట్ అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే అప్‌లోడ్ చేసే ముందు ఇక్కడ ఫస్ట్ ప్రొఫైల్ చెక్ చేసుకోండి. ఇక్కడ ప్రొఫైల్ ఓకే అనుకున్న తర్వాత మాత్రమే నెక్స్ట్ ఇక్కడ టైటిల్ ఇవ్వండి. తర్వాత డిస్క్రిప్షన్ ఇవ్వండి. తర్వాత ఎప్పుడైనా సరే విజిబిలిటీ అనేది మీరు అప్‌లోడ్ చేసే టైంలో అన్‌లిస్ట్‌లోనే ఉంచి అప్‌లోడ్ చేయండి. లేదంటే ప్రైవేట్‌లో పెట్టి అప్‌లోడ్ చేయండి. అంతేకాని పబ్లిక్ మాత్రం అస్సలు పెట్టకండి. తర్వాతొచ్చేసి లొకేషన్, తర్వాతొచ్చేసి ప్లేలిస్ట్. ఈ ప్లేలిస్ట్ ఎలా తయారు చేయాలనేది ఒక వీడియో చేసి పెట్టానండి. లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చెక్ చేయండి. ఇక్కడ ఆల్టర్డ్ కంటెంట్ ఉంది కదండీ! ఇది నో పైన క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ షార్ట్స్ రీమిక్సింగ్ ఇదంతా కూడా అలో ఉంచండి. ఇది ప్రమోషన్ కాదు కాబట్టి ఇది కూడా నో పెట్టండి. ఆల్రెడీ బై డిఫాల్ట్‌గా నో ఉంటుందండి. మీరు పెట్టకున్నా ఆప్షన్స్ ఏమీ ఇబ్బంది లేదు. ఇలా వచ్చిన తర్వాత కామెంట్స్ అనేది ఉంది చూసారా? ఇక్కడ కామెంట్స్ పైన టిక్ చేసి ఆన్‌లో పెట్టండి. లేదంటే మీకు అవసరం లేదంటే ఆఫ్ చేయండి. కానీ కామెంట్స్ అనేది ఆన్‌లో ఉంచుకోండి. ఎందుకంటే మన వీడియోకి కామెంట్స్ చేస్తుంటారు కదా! ఆన్‌లో పెట్టినట్టయితే అన్ని కామెంట్స్ వస్తుంటాయి. లేదంటే డిజేబుల్ అయిపోతాయి. కాబట్టి కామెంట్ ఆన్‌లో పెట్టండి. ఇలా అంతా సెట్ చేసుకున్న తర్వాత అప్‌లోడ్ పైన ట్యాప్ చేయండి. ప్రెజెంట్‌గా నేనైతే అప్‌లోడ్ చేయట్లేదండి. మీకు చూపియటం కోసమే. ఇంకో నెక్స్ట్ మెథడ్ చెప్పా కదండీ! ఆ మెథడ్‌లో అప్‌లోడ్ చేస్తాను. బై డిఫాల్ట్‌గా మీరిక్కడ అప్‌లోడ్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్‌గా అప్‌లోడ్ అయిపోతుంది. ఇలా అప్‌లోడ్ చేసిన తర్వాత వీటికి ట్యాగ్స్ అవన్నీ కూడా వైటీ స్టూడియో నుంచి ఇచ్చేస్తూ ఉంటామండి. అది కూడా ఎలానో ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు సెకండ్ మెథడ్‌లో ఎలా అప్‌లోడ్ చేయాలో చూద్దాం. దీనికోసమని ఇక్కడ యూట్యూబ్ అప్లికేషన్ ఉంది కదండీ! యూట్యూబ్ అప్లికేషన్‌ని ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత మొదటిగా మీరు చేయాల్సిన పనేంటంటే, ఇక్కడ మన ప్రొఫైల్ ఉంది కదండీ! ప్రొఫైల్ పైన ట్యాప్ చేయండి. ఇప్పుడు మన ఛానల్ ప్రొఫైల్ ఉందా? లేదంటే వేరే ప్రొఫైల్ ఉందా? చెక్ చేసుకోండి. ఇక్కడ స్విచ్ అకౌంట్ చూడండి. ఇక్కడ నాకు ఎన్ని ప్రొఫైల్స్ ఉన్నాయో. ఇలా డిఫరెంట్ ప్రొఫైల్స్ ఉంటూ ఉంటాయి. కాబట్టి మన ఏ ఛానెల్‌లో అయితే అప్‌లోడ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ఛానెల్‌ని ఇక్కడ సెలెక్ట్ చేసి పెట్టుకోండి. ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత ప్లస్ సింబల్ ఉంది చూసారా? ఈ ప్లస్ సింబల్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వెంటనే మనకిక్కడ వీడియోస్, షార్ట్స్, పోస్ట్ అనొస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ వీడియో పోస్ట్ చేస్తున్నాం కాబట్టి ఏ వీడియో అయితే పోస్ట్ చేయాలనుకుంటున్నామో ఆ వీడియోని సెలెక్ట్ చేయండి. హలో ఇలా ట్యాప్ ఫ్రెండ్స్, చేసిన తర్వాత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అలా ట్యాప్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. గ్యాలరీ నుంచి ఎలా అయితే అప్‌లోడ్ చేసామో సేమ్ ప్రాసెస్ అండి ఇక్కడ కూడా. ఏమీ డిఫరెన్స్ లేదు. మీరు గ్యాలరీ నుంచి చేసినా సరే, యూట్యూబ్ అప్లికేషన్ నుంచి చేసినా సరే ఒకటే మెథడ్ ఉంటుంది. ఒకటే ప్రాసెస్ ఉంటుంది. ఏమీ డిఫరెన్స్ ఉండదు.
ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత కూడా వైటీ స్టూడియోలోకి వెళ్ళి మాత్రమే మనం ట్యాగ్స్ ఇవన్నీ ఇస్తూ ఉంటాం. థంబ్‌నెయిల్ చేంజ్ చేస్తుంటాం. అవన్నీ కూడా వైటీ స్టూడియోలోనే చేయొచ్చు. లేదనుకుంటే ఇక్కడ పెన్సిల్ సింబల్ పైన క్లిక్ చేయండి. మనకి ఇక్కడ ఏదైనా థంబ్‌నెయిల్ ఉన్నట్టయితే థంబ్‌నెయిల్ అనేది ఇక్కడ ఇచ్చేయొచ్చు. కానీ ఇక్కడ థంబ్‌నెయిల్ ఇచ్చేటప్పుడు ఒకటే కనిపిస్తుంటుంది మనకి. ఇక్కడ మీకు ఇంకో డౌట్ రావాలండి. ఆ డౌట్ ఏంటంటే మీరు అప్లికేషన్‌లో ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ వీడియో వస్తుంది, షార్ట్ వస్తుంది. గ్యాలరీ నుంచి ఓపెన్ చేసినప్పుడు మరి లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నట్టయితే ఓకే. మరి షార్ట్ అప్లోడ్ చేస్తే ఎలా అని డౌట్ మీకు రావాలి. కానీ ఇప్పటివరకు మీకు రాలేదు. కాబట్టి అది కూడా ఎలానో ఇప్పుడు చూపిస్తా చూడండి. మీరు గ్యాలరీ ఓపెన్ చేయండి. లాంగ్ వీడియో అయితే లాంగ్ వీడియో లాగా తీసుకుంటుంది. అదే నేను ఇప్పుడు ఒక షార్ట్ వీడియో చూపిస్తాను చూడండి. ఇది షార్ట్ కదండీ! సెండ్ చేయండి. యూట్యూబ్ ప్రెస్ చేయండి. ప్రివ్యూ చెక్ చేసుకోండి. ఇది షార్ట్ లాగే తీసుకుంటుంది చూసారా? షార్ట్‌లో ఏదైతే ఉంటుందో యాడ్ సౌండ్, షార్ట్ ఎట్లా ఉంటుందో షార్ట్ విధంగానే తీసుకుంటుంది. మీరు లాంగ్ ఫార్మ్ వీడియో అయితే లాంగ్ ఫార్మ్ తీసుకుంటుంది. అదే షార్ట్ అయితే షార్ట్ తీసుకుంటుంది. చూసారా? ఇక్కడ షార్ట్ అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్ షార్ట్ కన్వర్ట్ అయింది. క్యాప్షన్ ఫర్ షార్ట్ అని వచ్చింది. ఆ తర్వాత వచ్చేసి రిలేటెడ్ వీడియో వచ్చింది. సేమ్ ప్రాసెస్ అండి. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకొని అందుకే అంటారండి. అందుకే ఎప్పుడైనా సరే మనం చెప్పేది ఏంటంటే వీడియో షూట్ చేసేటప్పుడే కరెక్ట్‌గా షూట్ చేయండి. మీరు లాంగ్ ఫార్మ్ వీడియో షూట్ చేస్తున్నట్టయితే 16:9 రేషియోలో షూట్ చేయండి. అదే నార్మల్‌గా షార్ట్ అయితే 9:16 రేషియోలో షూట్ చేయండి. చూసారా? ఇప్పుడు మనం ఇది కాదండి. ఇది ఉంది. ఇప్పుడు ఇది లాంగ్ వీడియో కదండీ! 16:9 రేషియో ఉంది. ఇప్పుడు దీన్ని యూట్యూబ్‌లో సెండ్ చేశా. సెండ్ చేసిన వెంటనే ఆటోమేటిక్‌గా ప్రివ్యూ చూసుకొని ఆటోమేటిక్‌గా ఏం చూపిస్తుంది? ప్లేలిస్ట్, ఆల్టర్డ్ కంటెంట్ ఇవే చూపిస్తుంది. అంటే లాంగ్ ఫార్మ్ వీడియో అన్నట్టు. అదే మీరు ఒక షార్ట్ అప్లోడ్ చేశారనుకోండి దానికి తెలీదు కదా! షార్ట్ ఏది? లాంగ్ వీడియో ఏదనేది. ఓన్లీ రేషియోనే తెలుస్తుంది. ఇప్పుడు ఇది ఉందండి. ఇది షార్ట్. 9:16 రేషియోలో షూట్ చేసింది. ఇప్పుడు దీన్ని సెండ్ చేస్తా. సెండ్ చేసిన వెంటనే యూట్యూబ్‌కి చూసారా? రివ్యూ చెక్ చేసుకొని వెంటనే యాడ్ సౌండ్ అని చూసారా? టెక్స్ట్ ఇదంతా యాజ్ ఇట్ ఈజ్‌గా వస్తుంది. మనం ఎప్పుడైనా సరే వీడియో షూట్ చేసేటప్పుడు లాంగ్ వీడియో కోసం చేస్తున్నామా? షార్ట్ కోసం చేస్తున్నామా? అనేది ముందు మైండ్‌లో పెట్టుకొని షూట్ చేయండి. అప్పుడైతే మీకు ఎలా అప్లోడ్ చేసినా ఇబ్బందుండదు. 2 విధాలుగా ఎలా చేయాలో చూసాం కదండీ! ఇప్పుడు మూడో ప్రాసెస్‌కి వెళ్దాం. ఇక మూడో పద్ధతిలో వీడియో ఎలా అప్లోడ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఇది మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. దీనికోసమని ముందుగా క్రోమ్ బ్రౌజర్‌ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత క్రోమ్ బ్రౌజర్ అనేది m.youtube.com అని కనిపిస్తుంది కదా! దీనిని ఇలా ఉంచొద్దండి. ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేసి డెస్క్‌టాప్ సైట్‌లో ఎనేబుల్ చేసుకోండి. డెస్క్‌టాప్ సైట్ ఎనేబుల్ చేసుకున్న తర్వాత మనకి సిస్టమ్ కానివ్వండి, ల్యాప్‌టాప్ కానివ్వండి, యూట్యూబ్ ఎలా ఓపెన్ అవుతుందో అలా ఇక్కడ మొబైల్‌లో ఓపెన్ అవుతుంది. ఎప్పుడైనా సరే మనం క్రోమ్ బ్రౌజర్‌లో చేసేటప్పుడు ఇలా డెస్క్‌టాప్ సైట్ అనేది ఎనేబుల్ చేసుకోవాలండి. అప్పుడే మనకి ఆప్షన్స్ అన్నీ కూడా వర్క్ అవుతాయి. లేదంటే మన మొబైల్ ఫోన్‌లో యాప్‌లో ఎలాంటి ఆప్షన్స్ అయితే కనిపిస్తాయో అవే ఆప్షన్స్ ఇక్కడ కూడా కనిపిస్తాయి. ప్రొఫైల్ పై ప్రొఫైల్ పిక్చర్ పైన ట్యాప్ చేసిన తర్వాత ఆప్షన్స్ అనేది ఈ విధంగా వస్తాయండి. యూట్యూబ్ స్టూడియో పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్ క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసినట్టయితే ఇక్కడ ఒక ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఈ ట్యాబ్‌ని క్లిక్ చేయండి. ట్యాబ్ క్లిక్ చేసిన తర్వాత మనకి వైటీ స్టూడియో డాష్‌బోర్డ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ చూసారా మళ్ళీ ప్రొఫైల్ పిక్చర్ పక్కనే క్రియేట్ అని ఉంటుంది. క్రియేట్‌ని క్లిక్ చేయండి. ఇక్కడ అప్‌లోడ్ వీడియో ఉంది కదండీ! ఇక్కడ అప్‌లోడ్ ప్రెస్ చేయండి. అప్‌లోడ్ ప్రెస్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఇలా కనిపిస్తుంది. ఏమని? డ్రాగ్ అండ్ డ్రాప్ ఏ వీడియో ఫైల్ టు అప్‌లోడ్ అని. సిస్టమ్‌లో అయితే డైరెక్ట్‌గా డ్రాగ్ చేసి ఇక్కడ డ్రాప్ చేయొచ్చండి. మనం మొబైల్‌లో చేస్తున్నాం కాబట్టి సెలెక్ట్ ఫైల్‌ని క్లిక్ చేయండి. డైరెక్ట్‌గా ఇక్కడ షూట్ చేయొచ్చు. లేదంటే మీడియా పిక్కర్ అని ఉంది కదండీ! అంటే మన గ్యాలరీ అనమాట. గ్యాలరీలో సేవ్ అయినయన్నీ కూడా ఇక్కడ అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఇలా గ్యాలరీలోంచి ఒక వీడియోని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా అప్‌లోడ్ అవుతుంది. అప్‌లోడ్ అయిన తర్వాత వెంటనే మనకి ఇలా కనిపిస్తూ ఉంటాయండి. చూసారా? ఇక్కడ నాకేం కనిపించింది ఫస్ట్ డీటెయిల్స్, మానిటైజేషన్ అయ్యుంటే మానిటైజేషన్ చెక్ చేస్తుంది. వీడియో ఎలిమెంట్స్, చెక్స్, తర్వాత విజిబిలిటీ ఇవన్నీ ఇలా కనిపిస్తాయండి. ఫస్ట్ డీటెయిల్స్‌లో వచ్చి టైటిల్. జనరల్‌గా మనకి యూట్యూబ్‌లో టైటిల్ అనగానే ఏం కనిపిస్తుందండి? ఇందాక వీడియో అప్‌లోడ్ చేశాం కదా! గ్యాలరీ నుంచి చేసినా సరే, యాప్ నుంచి చేసినా సరే టైటిల్ దగ్గర ఖాళీగా ఉంటుంది. లేదంటే కొన్నిసార్లు డేట్ ఉంటుంది. కానీ ఇక్కడ ఏం కనిపిస్తుందంటే వీడియో ఏదైతే అప్‌లోడ్ చేస్తామో దాని యొక్క ఫైల్ నేమ్ కనిపిస్తుంది. అందుకే కొంతమంది చెప్తూ ఉంటారు. వీడియో ఫైల్ నేమ్ అనేది
మీరు ఏదైతే టైటిల్ పెడతారో ఆ టైటిల్‌ని పెట్టండి. ఎగ్జాంపుల్ 'కారపూస' వీడియో కదండీ! ఆ ఫైల్‌కి రీనేమ్ చేయండి. అది ఎలా అంటే గ్యాలరీలోకి వెళ్ళండి. ఇప్పుడు ఇది ఉంది కదండీ! ఈ ఫైల్‌ని 3 డాట్స్ పైన క్లిక్ చేసి డీటెయిల్స్ ఉంది చూసారా? డీటెయిల్స్ పైన ఏముంది? అన్‌టైటిల్డ్ అని ఉంది. ఫైల్ ఇన్ఫో. దీన్ని ఏం చేస్తారంటే 3 డాట్స్ పైన క్లిక్ చేసి రీనేమ్ చేయండి. రీనేమ్ చేసినప్పుడు సన్న కారపూస ఇలా ఓకే చేయండి. ఇప్పుడు దీనికి నేమ్ ఇచ్చేసామనమాట ఫైల్‌కి. ఆల్రెడీ టైటిల్ కూడా ఆటోమేటిక్‌గా ఇక్కడొస్తుంది. మనం టైటిల్ ఏదైతే పెడతామో అదే అక్కడ ఇచ్చామనుకోండి, కొంచెం సెర్చ్‌లోకొచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందని అందరూ అంటుంటారు. ఇది ఒకసారి ట్రై చేయండి. ఇలా టైటిల్ అనేది మీరు యూట్యూబ్ సెర్చబుల్ టైటిల్ ఇవ్వండి. వీడియోకి టైటిల్, డిస్క్రిప్షన్ ఇవన్నీ ఎలా ఇవ్వాలో ఒక వీడియో చేసి పెట్టాను. అది కూడా లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. చెక్ చేయండి. దీంతో పాటుగానే ఇక టైటిల్ అయిపోయిన తర్వాత డిస్క్రిప్షన్ ఇవ్వాలండి. ఆ డిస్క్రిప్షన్‌లో ఫస్ట్ టైటిల్ ఏదైతే ఇస్తామో అది అంతా కూడా దానిలో ఎక్స్‌ప్లెయిన్ చేశానండి. ఒకసారి చూడండి. కానీ ఇందులో నేను ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్దాం అనుకున్నాను. అదేంటంటే ఆటోమేటిక్‌గా నేను డిస్క్రిప్షన్ ఏమీ రాయలేదు. కానీ డిస్క్రిప్షన్ ఎలా వచ్చింది ఇక్కడ ఇదంతా కూడా? ఇదే కదా మీరు అడగాల్సింది. కానీ అడగట్లేదు. ఈ డిస్క్రిప్షన్ అంతా కూడా బై డిఫాల్ట్‌గా నేను సెట్ చేశా అండి. ఎప్పుడైనా సరే ఈ డిఫాల్ట్‌గా సెట్ చేసింది మనం ఎన్ని వీడియోస్ అప్‌లోడ్ చేసినా టైటిల్ అనేది మాత్రం ఇచ్చుకుంటాం. డిఫాల్ట్‌గా ఈ డిస్క్రిప్షన్ అనేది ఆటోమేటిక్‌గా ఇక్కడొచ్చేస్తుంది. అది ఎలా వస్తుందనేది కూడా చివర్లో చెప్తాను చూడండి. ఇలా డిస్క్రిప్షన్ అంతా వచ్చిన తర్వాత థంబ్‌నెయిల్ చూసారా? ఇక్కడ థంబ్‌నెయిల్ అనేది అప్‌లోడ్ ఉంది. థంబ్‌నెయిల్ థంబ్‌నెయిల్ దగ్గర అప్‌లోడ్ ఉంది. ఆటో జనరేటెడ్ ఉంది. టెస్ట్ అండ్ కంపేర్ ఉంది. ఇక్కడ ఆటో జనరేటెడ్‌ని క్లిక్ చేసామనుకోండి, సిస్టమే ఆటోమేటిక్‌గా 3 థంబ్‌నెయిల్స్‌ని జనరేట్ చేసి ఇస్తుంది. జనరల్‌గా అందరికీ కూడా ఈ 3 థంబ్‌నెయిల్సే ఆటో జనరేట్ అయ్యేయి కనిపిస్తూ ఉంటాయి. ఈ 3 థంబ్‌నెయిల్స్‌లో ఏదైతే మీకు నచ్చుతుందో దాన్ని సెలెక్ట్ చేసుకుంటే థంబ్‌నెయిల్ కింద క్రియేట్ అయిపోతుంది. కొంతమందికి అప్‌లోడ్ ఏ ఫైల్ అని చూసారా? అప్‌లోడ్ ఏ ఫైల్ అంటే ఏంటంటే, మనం థంబ్‌నెయిల్ క్రియేట్ చేస్తాం కదండీ! ఆ థంబ్‌నెయిల్‌ని ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. అప్‌లోడ్ చేయొచ్చనమాట. ఇది రాదు. ఈ ఆప్షన్ ఎందుకు రాదనేది లాస్ట్‌లో చెప్తాను చూడండి. ఇక టెస్ట్ అండ్ కంపేర్ అంటే, మనం 3 థంబ్‌నెయిల్స్ అప్‌లోడ్ చేసుకోవచ్చండి. ఆ 3 థంబ్‌నెయిల్స్ కూడా అప్‌లోడ్ చేసుకోవటం వల్ల వ్యూస్ అనేది బాగా వస్తాయి. ఎందుకంటే జనరల్‌గా ఒక థంబ్‌నెయిల్ సెట్ చేస్తాం. థంబ్‌నెయిల్ బావుందనుకోండి వీడియో అందరూ చూస్తారు. థంబ్‌నెయిల్ బాలేదనుకోండి వీడియో వదిలేసి వెళ్ళిపోతుంటారు. కాబట్టి మనం 3 థంబ్‌నెయిల్స్ పెట్టామనుకోండి ఒక్కొక్కళ్ళకి 3 విధాలుగా చూపిస్తుంటుంది. ఏ థంబ్‌నెయిల్‌కైతే ఎక్కువగా వ్యూస్ వస్తాయో ఆ థంబ్‌నెయిల్‌నే ఇక్కడ ఫైనల్ చేసుకోవచ్చు. అది ఆఫ్టర్ 24 అవర్స్ తర్వాత టెస్ట్ రిజల్ట్ వచ్చింది అని చెప్పి ఒక మెసేజ్ వస్తుంది. ఏ థంబ్‌నెయిల్‌కైతే ఎక్కువ పర్సెంటేజ్ వ్యూ చేసుంటుందో ఆ థంబ్‌నెయిల్‌ని సెట్ చేసుకున్నట్టయితే వ్యూస్ ఎక్కువగా వస్తాయి. కాబట్టి టెస్ట్ అండ్ కంపేర్‌లో పెట్టినట్టయితే వ్యూస్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఆ తర్వాత ప్లేలిస్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా యాప్‌లో ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలానే ఉంటుంది. ఇక్కడ ఆడియన్స్ సెట్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ ఇదంతా సేమ్ ఉంటుందండి. యాప్‌లో అయినా సరే, ఇక్కడైనా సరే సేమ్ ఉంటుంది. ఇదంతా కూడా సేమే ఉంటుందండి. ప్రతిది కూడా ఇక్కడంతా సేమ్ ఉంటుంది. ఇవన్నీ కూడా కామెంట్స్ ఇందాక చెప్పాం కదా! కామెంట్స్, షార్ట్ రిమిక్సింగ్ ఇవన్నీ కూడా సేమ్ ఉంటాయండి. ఇక్కడ ఏమి ఇబ్బంది లేదు. కానీ మనం యూట్యూబ్ యాప్ నుంచి కానీ, గ్యాలరీ నుంచి చేసినప్పుడు ట్యాగ్స్ అనేది సెపరేట్‌గా యూట్యూబ్ అప్లికేషన్‌లో అప్‌లోడ్ చేస్తాం. ట్యాగ్స్ ఇవ్వాలంటే వైటీ స్టూడియోకెళ్ళి అప్‌లోడ్ చేస్తాం. కానీ ఇక్కడ ట్యాగ్స్ అనేది ఇక్కడే ఇచ్చేసేయొచ్చండి. ఇదొక ఫెసిలిటీ ఉంటుంది. దీంతో పాటుగా ఇప్పుడు డెస్క్‌టాప్ సైట్‌కి, మొబైల్‌లో డిఫరెన్స్ ఏంటి అంటే మేజర్ డిఫరెన్స్ ఇదేనండి. ఇక్కడ పక్కనే మనకి వీడియో ప్రివ్యూ చూసుకోవచ్చు. వీడియో అప్‌లోడ్ అయిన తర్వాత ప్రివ్యూ కనిపిస్తుంది. ప్రెజెంట్‌గా నేను అప్‌లోడ్ చేయట్లేదండి. చేసిన వీడియోకే ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు నేను ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్‌గా అప్‌లోడ్ చేశానండి. ఆ ఫైల్‌కి ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తాను. చూసారా? ఇక్కడ థంబ్ ఇక్కడ టైటిల్ ఇచ్చాం. డిస్క్రిప్షన్ అనేది ఫస్ట్ టైటిల్ ఏదైతే పెడతామో అదే డిస్క్రిప్షన్ పెట్టండి. తర్వాత ఏదైనా ఒక లింక్ పెట్టండి. రిలేటెడ్ కీవర్డ్స్ ఇవ్వండి. తర్వాత హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వండి. ఈ కీవర్డ్స్ అన్నీ సెర్చబుల్ కీవర్డ్స్ అండి. ఈ కీవర్డ్స్ ఇవ్వటం వల్ల సెర్చ్‌లోకొచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆ తర్వాత థంబ్‌నెయిల్. థంబ్‌నెయిల్‌కి ఇలా ఇక్కడ చూసారా? థంబ్‌నెయిల్ ఇలా ఉంటుంది కదా! దీనిపైన ట్యాప్ చేయండి. ఇక్కడ ట్యాప్ చేశారంటే వ్యూ టెస్ట్ రిపోర్ట్ అని ఉంటుంది. అప్‌లోడ్ ఫైల్ ఉంటుంది. ఆటో జనరేట్ ఉంది. టెస్ట్ రిపోర్ట్ క్లిక్ చేయండి. టెస్ట్ రిపోర్ట్ క్లిక్ చేస్తే నేను 3 రకాలుగా తయారు చేసి పెట్టానండి. థంబ్‌నెయిల్ 1, 2, 3 అని. ఇక్కడ చూసారా? ఇది 19% చూసారు. ఇది 41% చూసారు. ఇది 39% చూసారు. కాబట్టి ఇది హైయెస్ట్ చూసింది కాబట్టి ఇది సెట్ చేయండి అని వస్తుంది. న్యూ టెస్ట్ క్లిక్ చేశారనుకోండి, మళ్ళీ ఒకసారి ఆడియన్స్ అందరికి పంపిస్తుంది. వాళ్ళు ఏదైతే చూస్తారో
ఎక్కువ పర్సెంట్ వ్యూ చేసిందే సెట్ చేసుకోమని చూపిస్తుందనమాట. ఇది సెట్ చేసుకున్నట్టయితే మనకి వ్యూస్ ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి దీన్ని సెట్ చేసుకోమని చెప్తుందనమాట. ఇక్కడ సెట్ చేసి డన్ కొట్టేసేయండి. తర్వాత ప్లేలిస్ట్ ఇదంతా ఓకే. ఇదంతా సేమ్ ఉంటుందండి యాప్‌లో. ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి మీరు యాప్‌లో చేసేదానికి క్రోమ్‌లో చేసేదానికి డిఫరెన్స్ ఇదేనండి. ఇక్కడ ప్రివ్యూ అనేది చెక్ చేసుకోవచ్చు. ఇక ప్లే చేశారనుకోండి వీడియో ప్లే అయిపోతుంది. తర్వాత లింక్ అనేది ఇక్కడ కాపీ చేసుకొని సోషల్ మీడియాకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి విజిబిలిటీ ఎక్కడైనా ఒకటే అండి. రెస్ట్రిక్షన్స్ అంటే మీకు ఏమీ కాపీరైట్ క్లెయిమ్స్ ఇట్లాంటివి ఏమీ లేకపోతే రెస్ట్రిక్షన్స్ అనేది నన్ ఉంటుంది. ఇక్కడ సబ్‌టైటిల్స్ ఇవ్వాలంటే సబ్‌టైటిల్స్ ఇచ్చుకోవచ్చండి. మెయిన్‌గా ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి మెయిన్ ఫీచర్ వచ్చేసి ఎండ్ స్క్రీన్ ఐ కార్డ్స్. ఎండ్ స్క్రీన్స్ ఎలా ఇవ్వాలి అనేది ఒక వీడియో తర్వాత చేసి పెడతానండి. కావాలంటే ఇప్పుడు చూపిస్తా చూడండి. ఎండ్ స్క్రీన్ ఈ పెన్సిల్ సింబల్ పైన ట్యాప్ చేయండి. ఇవన్నీ ఎలిమెంట్స్ అంటారండి. అంటే మోడల్స్, డిజైన్ అనమాట. ఇక్కడ ఒక వీడియో ఉంటుంది. పక్కన రౌండ్ సింబల్ సబ్‌స్క్రైబ్ బటన్. ఇక్కడ వీడియో ఉంటుంది. ఇక్కడ సబ్‌స్క్రైబ్ బటన్. అంటే ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి పొజిషన్ అండి. పొజిషన్ వాళ్ళు ఇస్తున్నారు. ఇక్కడేమో ఇటు సైడ్ ఉంది. ఇక్కడేమో సబ్‌స్క్రైబ్ బటన్ ఇటు సైడ్ ఇస్తున్నారు. ఇక్కడ క్లియర్‌గా రాసిందే చూడండి. ఒక ప్లేలిస్ట్, ఒక సబ్‌స్క్రైబ్, ఒక వీడియో, ఒక ప్లేలిస్ట్. దీనిలో అయితే ఒక వీడియో, లేటెస్ట్ వీడియో అండ్ సబ్‌స్క్రైబ్ బటన్ ఇలా ఇస్తారనమాట. ఈ 2 వీడియోస్ పెట్టుకోవచ్చు. ఇక్కడొచ్చేసి ఒక వీడియో, ఒక ప్లేలిస్ట్, ఒక సబ్‌స్క్రైబ్. ఇది ట్యాప్ చేద్దాం. ఇది ట్యాప్ చేసినట్టయితే మనకి చూసారా పక్కన మన ప్రొఫైల్ పిక్చర్ ఉంటుంది. ఇది క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా సబ్‌స్క్రైబ్ అయిపోతుంది. అంటే సబ్‌స్క్రైబ్ అయిపోవటం కాదండి. వాళ్ళ సబ్‌స్క్రైబ్ ఆప్షన్ చూపిస్తుంది. కావాలంటే సబ్‌స్క్రైబ్ చేసుకుంటారు. ఒక వీడియో ఫుల్ వీడియో చూసిన తర్వాత ఇది లాస్ట్ ఒక 10 సెకండ్స్ ఉందనంగా ఈ టైమింగ్ గూడా మనమే సెట్ చేసుకోవచ్చండి. ఈ టైంలో పెట్టుకున్నట్టయితే లాస్ట్ చివరిగా ఈ 2 వీడియోస్ కూడా చూపిస్తుంది. ఆల్రెడీ ఇప్పటివరకు మన వీడియో చూసారంటే నచ్చే చూసుంటారు కాబట్టి లాస్ట్‌లో మనకి ఏదైతే వ్యూస్ రావాలి అనుకుంటామో ఆ వీడియోస్‌ని ఇక్కడ పెట్టామనుకోండి, ఈ వీడియోస్ కూడా చూసే ఛాన్స్ ఉంటుంది. అలా మనకి వ్యూస్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇలా ఏదైనా వీడియో సెలెక్ట్ చేసుకొని సేవ్ చేయండి. తర్వాత ఎండ్ స్క్రీన్ అయిపోయింది కదండీ! ఐ కార్డ్స్ కూడా అంతేనండి. ఇక్కడ పెన్సిల్ సింబల్ పైన క్లిక్ చేసి ఇక్కడ వీడియో కావాలంటే వీడియో, ప్లేలిస్ట్ కావాలంటే ప్లేలిస్ట్ ఎక్కడ కావాలంటే అక్కడ. ఇక్కడ వీడియో ఉంది. వీడియో పైన ట్యాప్ చేస్తే మనకి ఏ వీడియో అయితే ఐ కార్డ్‌లో పెట్టాలనుకుంటున్నామో ఇది సెలెక్ట్ చేస్తే ఇక్కడ ఐ కార్డ్ అంటే ఇదండి. ఇక్కడ పైన ఇలా వస్తుంటుంది. వీడియో మధ్యలో ఇలా వస్తుంటుంది. ఇది క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా వీడియో ఓపెన్ అయిపోతుంది. ఇది ఐ కార్డ్ వల్ల యూజ్ అండి. ఇలా రావటం వల్ల ఆడియన్స్ అనేవాళ్ళు ఎక్కువ చూసే ఛాన్స్ ఉంటుంది. మనకు ఏదైతే వీడియో వైరల్ అవ్వాలి అనుకుంటామో వ్యూస్ తక్కువగా ఉంటాయి కదండీ! ఆ వీడియోని ఇలా పెట్టినట్టయితే మళ్ళీ చూసే ఛాన్స్ ఉంటుంది. ఇంకొకటేంటంటే ఈ బార్ ఉంది కదండీ! ఇక్కడ పెట్టేసి వీడియో సెలెక్ట్ చేయొచ్చు. మళ్ళీ ఎక్కడ కావాలో ఆ పొజిషన్‌లో పెట్టుకొని మల్టిపుల్ సెలెక్ట్ చేసుకోవచ్చండి. ఇక్కడ ఎన్ని కావాలంటే అన్ని ఐ కార్డ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. చేసి సేవ్ కొట్టేయటమే. చూసారు కదండీ! 3 విధాలుగా ఎలా అప్‌లోడ్ చేయాలి అనేది. యూట్యూబ్‌లో చేసుకోవచ్చు, గ్యాలరీ నుంచి చేయొచ్చు, క్రోమ్ బ్రౌజర్ నుంచి చేయొచ్చు. ఎలా చేసినా అప్‌లోడ్ చేసే పద్ధతి ఒకటేనండి. కానీ డిఫరెన్స్ వచ్చేసి క్రోమ్‌లో చేసినట్టయితే ఆప్షన్స్ అనేది ఎక్కువగా కనిపిస్తాయి. అంతే డిఫరెన్స్. అదే మనం యూట్యూబ్ యాప్‌లో చేసినట్టయితే మళ్ళీ వైటీ స్టూడియోకి వెళ్ళి ఇలా వైటీ స్టూడియోకి వెళ్ళిన తర్వాత కంటెంట్‌కి వెళ్ళాలి. కంటెంట్‌కి వెళ్ళిన తర్వాత చూసారా? ఇప్పుడు ఇదుంది. ఇట్లా ఎడిట్ ప్రెస్ చేయాలి. ఎడిట్ ప్రెస్ చేసిన తర్వాత ఇలా టైటిల్, డిస్క్రిప్షన్, విజిబిలిటీ ఇక్కడ కింద ట్యాగ్స్ ఉన్నాయి చూసారా? ఇక్కడ ట్యాగ్స్ ఇవ్వాలి. ఇలా ఇన్ని రకాలుగా ఇవ్వాలనమాట. అదే మీరు క్రోమ్ బ్రౌజర్‌లో చేస్తే డైరెక్ట్‌గా ఇవ్వచ్చు. ఇందాక ఒక విషయం చెప్పాం కదండీ! కొంతమందికి కస్టమ్ థంబ్‌నెయిల్ అనేది రాకుండా ఉంటుంది. ఆటో జనరేటెడే వస్తూ ఉంటాయి. కస్టమ్ థంబ్‌నెయిల్ అనేది వాళ్ళకి కనిపించదు. అలా ఎందుకు కనిపించదు అనే దానికి రీజన్ ఇప్పుడు చెప్తాను చూడండి. మనకి థంబ్‌నెయిల్ అనేది ఆటోమేటిక్‌గా 3 థంబ్‌నెయిల్సే కనిపిస్తూ ఉంటాయండి. మనం అప్‌లోడ్ చేసుకోవాలి థంబ్‌నెయిల్ అంటే ఆప్షన్ రావట్లేదు అని కొంతమంది అడుగుతుంటారు. అలాంటి వారు ఇలా యూట్యూబ్ ఛానల్ క్రోమ్ బ్రౌజర్‌లో ఓపెన్ చేసిన తర్వాత వైటీ స్టూడియో ఓపెన్ చేస్తే బాటమ్‌లో ఇలా సెట్టింగ్ సింబల్ ఉంటుంది. ఇది క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఛానల్ అని ఉంది చూసారా? ఈ ఛానల్ పైన క్లిక్ చేయండి. ఛానల్ పైన క్లిక్ చేస్తే అడ్వాన్స్‌డ్ సెట్టింగ్స్ ఉంటుంది. దీని తర్వాతే ఫీచర్ ఎలిజిబిలిటీ అని ఉంటుంది. ఈ ఫీచర్ ఎలిజిబిలిటీలోకొచ్చి ఇక్కడ స్టాండర్డ్ ఈ సెట్టింగ్స్ అన్నీ కూడా 3 కూడా ఎనేబుల్ అయ్యుండాలి. ఇక్కడ చూసారా? ఫస్ట్ చూసారా స్టాండర్డ్ ఫీచర్. అప్‌లోడ్ వీడియోస్, క్రియేట్ ప్లేలిస్ట్, యాడ్ కొలాబరేషన్స్ అండ్ న్యూ వీడియోస్ టు ప్లేలిస్ట్. ఇది చేయటం వల్ల ఎనేబుల్ అవ్వటం వల్ల వీడియోస్ అప్‌లోడ్ చేసుకోవచ్చు, ప్లేలిస్ట్ క్రియేట్ చేయొచ్చు, కొలాబరేషన్స్ చేయొచ్చు, న్యూ వీడియో ప్లేలిస్ట్‌కి యాడ్ చేయొచ్చు. అదే సెకండ్ ఫీచర్ ఎనేబుల్ అవ్వటం వల్ల వీడియోస్ 15 మినిట్స్ కన్నా అబోవ్ వీడియో అప్‌లోడ్ చేయొచ్చు. అలాగే కస్టమ్ థంబ్‌నెయిల్ చూసారా?
కస్టమ్ థంబ్‌నెయిల్ అండ్ లైవ్ స్ట్రీమింగ్. ఈ ఫీచర్ ఎనేబుల్ లేకున్నట్టయితే మీకు కస్టమ్ థంబ్‌నెయిల్ చేసుకోవడం కుదరదు. కాబట్టి ఈ ఫీచర్‌ని ఎనేబుల్ చేయాలి. ఇది ఎనేబుల్ ఎలా చేయాలి అంటే ఫోన్ నంబర్ వెరిఫికేషన్ చేస్తే ఆటోమేటిక్‌గా ఎనేబుల్ అయిపోతుంది. అలాగే అడ్వాన్స్‌డ్ ఫీచర్స్ ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇది కూడా ఎనేబుల్ చేసుకోండి. ఇవన్నీ కూడా తర్వాత చెప్తానండి. ముందు బేసిక్‌గా థంబ్‌నెయిల్ కోసమైతే సెకండ్ ఫీచర్ ఎనేబుల్ ఉండాలి. ఇలా చూసారా 3 ఫీచర్స్ కూడా ఎనేబుల్ అయ్యి ఉండాలి. ఇది కంపల్సరీగా ఎనేబుల్ చేసుకోండి. ఇదొచ్చేసి ఆటోమేటిక్‌గా ఛానెల్ క్రియేట్ చేసినప్పుడు ఎనేబుల్ అయిపోతుంది. ఈ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ఫోన్ నంబర్ వెరిఫికేషన్ చేసుకోవాలి. ఇదేమో ఐడీ వెరిఫికేషన్ చేసుకోవాలండి. లేదంటే ఛానెల్ క్రియేట్ చేసి ఒక 2-3 మంత్స్ తర్వాత ఛానెల్ హిస్టరీ బిల్డ్ అయితే ఆటోమేటిక్‌గా ఎనేబుల్ అయిపోతుంది. లేదంటే మీరు ఒక వాలిడ్ ఐడీ తోటి వెరిఫికేషన్ చేసుకోవాలి. ఇలా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొకటి కూడా చెప్పా కదండీ! మీకు ఇప్పటిదాకా గుర్తుందో లేదో ఛానెల్‌లో డిస్క్రిప్షన్ అనేది ఆటోమేటిక్‌గా రావాలి. అంటే ఏం చేయాలంటే ఇలా సెట్టింగ్స్ పైన క్లిక్ చేసి అప్‌లోడ్ డిఫాల్ట్ ఉంది కదండీ! అప్‌లోడ్ డిఫాల్ట్ పైన క్లిక్ చేయండి. చేస్తే టైటిల్ డిస్క్రైబ్స్ యువర్ వీడియో అంటే టైటిల్ అనేది డిఫరెంట్‌గా పెడుతుంటాం కాబట్టి ఇక్కడ ఏమీ పెట్టకండి. ఇక్కడ డిస్క్రిప్షన్‌లో వచ్చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అని చెప్పేసి ఛానల్ లింక్ మళ్ళీ ఇంకా డిస్క్లైమర్ ఉంటుంది కదండీ! అదంతా కూడా ఇక్కడ కాపీ పేస్ట్ చేశారనుకో ఒక్కసారి ఇలా ఇక్కడ పేస్ట్ చేస్తే ప్రతి వీడియో కూడా ఆటోమేటిక్‌గా చూపిస్తుందండి. చూసారా? అప్‌లోడ్ డిఫాల్ట్స్ దగ్గర బేసిక్ ఇన్ఫోలో ఇది పెట్టాలి. ఇలా ఇక్కడ పెట్టినట్టయితే ప్రతి వీడియో కూడా బై డిఫాల్ట్‌గా చూపిస్తుంది. అది ఓన్లీ మీరు క్రోమ్ బ్రౌజర్‌లో చేసుకున్నప్పుడు మాత్రమే చూపిస్తుందండి. మీరు యాప్‌లో చేసినట్టయితే చూయించదు. అది గుర్తుపెట్టుకోండి. ఇంతేనండి. యూట్యూబ్‌లో 3 విధాలుగా ఎలా అప్‌లోడ్ చేయాలో చూసాం కదా! ఇప్పటివరకు మా వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.